దేవుని మహాకృపను బట్టి సజీవులుగా మనల నుంచి రాత్రి దేవుడు సమకూర్చాడు. ఎంతోమంది ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి ఈ యొక్క జీవితాన్ని చాలించి మృత్యువులోనికి వెళ్ళిపోయినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మనం సజీవులుగా ఉండి ఆయన సన్నిధి కాంతిని ఆస్వాదించడానికి దేవుడి మంచి తరుణాన్ని ఇచ్చాడంటే ఇది మన శక్తి చేత కాదు, మన బలం చేత కాదు. దేవుడు ఉచితమైన కృపను బట్టి నేటికి మనం సజీవులుగా ఉన్నాం. ఈరోజుకు అనేక మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకి తెలియదు. కానీ ఏదో ఒకరోజు ఈ ప్రపంచాన్ని మనం అంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి దేవుని పిల్లలుగా ఒక ధైర్యాన్ని కలిగి, ఒక ఉన్నతమైన ఆలోచనలతో, ఒక నిరీక్షణ కలిగి మనం ముందుకు వెళుతుంటున్నాం. మనకున్న నిరీక్షణ ఏంటి అని మనం ఆలోచించినప్పుడు, ఏ రోజు మనం జీవితాన్ని ముగించుకున్నా మృతుల పునరుత్థానం అనేది మనకుందని ఓ నిరీక్షణ తప్ప మనకు ఒక ధైర్యం మరొకటి లేదు. కాబట్టి మృతుల పునరుత్థానము, నిరీక్షణ, ఎదురుచూపు ఎప్పుడు క్రైస్తవ జీవితంలో మనలో గూడు కట్టుకొని ఆ దిశగా మన భక్తి అడుగులు మనం ముందుకు వెళుతూ ఉంటుండాలి. ఎందుకంటే రేపేమి సంభవించడో మీకు తెలియదు. మీ జీవము ఏపాటిది, ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి. నిజంగా ఈ ఆలోచనలు, ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నప్పుడు గతించిన సంవత్సరం నుంచి నేటి వరకు అనేక మంది మనవారే ఈరోజు మన ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాకపోతే వాళ్ళు ముందెళ్ళిపోయారు, ఆ తదుపరి మనం కూడా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతున్నటువంటి జీవితాల్లో భూమి మీద ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి మన ఆశలు కావచ్చు, ఆనందం కావచ్చు, ఇవి తాత్కాలికంగా మనకు కనపడుతుంటున్నాయి. మనం వెళ్ళవలసింది ఒకటి ఉంది అని మనం ఆలోచించినప్పుడు భూ సంబంధమైన వాటి నుంచి మన మనసును మళ్లించుకొని మరో దానికోసం మనం అడుగులు వేసేటువంటి అవకాశము ఉంటుంది. అందుకని ఎప్పుడు మనం ప్రయాణాల్లో ఉన్నా, పనుల్లో ఉన్నా, చదువుల్లో ఉన్నా, ఏ స్థితిగతుల్లో మనం ఉన్నా, క్రైస్తవ జీవితంలో ప్రప్రథమంగా మనకు ఉండవలసినటువంటిది ఒక చక్కటి విషయాన్ని చదవబడిన పాఠ్యభాగంలో పౌలు గారు ప్రస్తావిస్తూ ఫిలిప్పీ 2:12 చెప్తున్న మాటే ఏమంటున్నాడో ఒక్కసారి బైబిల్ తీసి అందరూ చదవండి. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, అంటే పౌలు గారు సేవకుడు ఫిలిప్పీ సంఘానికి వచ్చినప్పుడు, సంఘములో నేను వచ్చినప్పుడు మాత్రమే కాక, నేను వచ్చినప్పుడు మాత్రమే కాక ఏమంటున్నాడు ఆ తదుపరి, మరి ఎక్కువగా నేను మీతో లేనటువంటి కాలంలో భయముతో, వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకోనండి. ఒకరి గురించి మనకు అవసరం లేదు. నీ సొంత రక్షణ, నీ సొంత రక్షణ, నీ సొంత రక్షణ. శరీరానికి జబ్బు చేసిందనుకోండి, గర్భాన పుట్టిన బిడ్డలు ఆరోగ్యం బాగోలేదనుకోండి, డాక్టర్ గారు అంటారు, ఏమంటే మీ అబ్బాయిది కిడ్నీ పాడైపోయిందండి, ఒక కిడ్నీ కనుక మీరు ఇవ్వగలిగితే మీ అబ్బాయి మరలా బ్రతికి బాగవుతాడు అంటాడు. ఇవ్వడానికి ఇష్టపడతామా? ఇష్టపడమా? ఇస్తాం. ఎందుకు ఇస్తాము? కిడ్నీ అనగానే ఒకటి కాదు, ప్రతి వ్యక్తికి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి కాబట్టి ఒకటి ఇచ్చేస్తాం. మీ అబ్బాయి హార్ట్ హోల్ పడిందండి, ఇదిగో తన గుండెను మార్చాలి, గుండె ఇవ్వగలరు అన్నప్పుడు ఇస్తామా? ఇక్కడికి వచ్చేసరికి మన భక్తి లేదంటే మన ప్రేమ తేలిపోతుంది. పర్వాలేదండి, నా గుండె ఇచ్చేస్తాను నా బిడ్డకు అని చెప్పేసి మనం ముందుకు రాలేం. ప్రయత్నం చేయండి సార్, ఎంత డబ్బైనా ఖర్చు పెడదాం. అధునాతనమైన వైద్యం ఎక్కడ ఉంటే చెప్పండి, ప్రపంచ దేశాల్లో వెళ్ళిపోదాం. మన దాకా వచ్చేసరికి మనం ఆలోచించేది ఏంటంటే, మనం ఇవ్వడానికి ఒక పరిధి వరకు మనం ఇష్టపడతాం. కానీ ఒక పరిధికి వచ్చేసరికి ఇక మనమే ఉండము అన్నప్పుడు కన్నబిడ్డ అయినా, కట్టుకున్న భార్య అయినా మన మనసు ఒప్పనే అప్పదు. దీనిలో మనకు అర్థమవుతున్నది ఏంటంటే, మన వ్యక్తిగతంగా మనం బ్రతికుండడం అనేది మనకి చాలా ప్రాముఖ్యం ఈ భౌతికమైన జీవితంలో.
పరిశుద్ధ గ్రంథము ఏమి ఘోషిస్తుందని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, నేనున్నప్పుడు కాదు, కార్యక్రమం జరుగుతున్నప్పుడు కాదు, కోటాలు జరుగుతున్నప్పుడు కాదు, ఆదివారపు ఆలయంలో ప్రార్థనలు జరుగుతున్నప్పుడు కాదు, ఇవేవి లేనప్పటికీ కూడా భక్తి జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఉండవలసింది ఏంటంటే, మీ సొంత రక్షణ మీరు కొనసాగించుకుంటూ ఉంటుండాలి. ఇది చాలా ప్రాముఖ్యము అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంటుంది. కాబట్టి దేవుని వారలారా, ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి మన హృదయంలోనికి మన ఆలోచనలు మళ్ళించుకొని ఒక్కసారి మనసు పెట్టండి. ఈ రాత్రి ఒకవేళ మనకు చివరి రాత్రి అయితే పరలోకం మనకు సిద్ధంగా ఉందా? ఈ రాత్రి మనకు చివరి రాత్రి అయితే రేపేమి సంభవించునో మనకు తెలియదు. కాబట్టి ఈ రాత్రి మనకు చివరిదైతే మనం ఏమంటామంటే, రేపు మార్నింగ్ లేవాలి, టిఫిన్ తినాలి, రేపు పలానా పనికి వెళ్ళిపోవాలి, లేదా పక్కన ఊరికి వెళ్ళాలి. ఈ రాత్రి మనం ప్రణాళికలు వేసుకుంటుంటాం. మనం ప్రణాళికలు వేసుకోవడం తప్పు కాదు, కానీ లోతుల్లోనికి వెళ్ళి మనం ఆలోచిస్తే రేపేమి సంభవించునో ఎవరికీ తెలీదు. ఒక భర్త వచ్చాడు, పగలంతా పని చేసుకొని రాత్రిపూట ఇంటికి వచ్చాడు. భార్య వంట చేసింది, పిల్లలు పక్కన కూర్చున్నారు, చక్కగా మాట్లాడుతూ భోజనం చేస్తున్నారు. అప్పుడు భర్త కూతురుని చూసి అంటున్నాడు, ఏమ్మా ఎలా చదువుతున్నావు? భార్య భర్తలు కూర్చొని కన్నబిడ్డలతో మాట్లాడుతున్నారు. కూతురుతో ఒక తండ్రి మాట్లాడుతూ, ఎలా చదువుతున్నావు అంటే, బాగా చదువుతున్నాను డాడీ అని చెప్పేసి కూతురు మాట్లాడుతుంది. అప్పుడు తండ్రి అంటున్నాడు, అమ్మా ఇదిగో మా కళ, మా ఆనందం ఏదైనా ఉందంటే ఇదిగో తమ్ముడు నువ్వెంత చదివినా నేను చదివిస్తాను తల్లి, నువ్వేం చదివినా నేను చదివిస్తాను, మీకోసం నేను ఎంతైనా కష్టపడతాను, నువ్వేం చదవాలనుకుంటున్నావని కూతురుని అడిగినప్పుడు కూతురు అంటుంది, నాన్న నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. తండ్రి కళ్ళల్లో ఒక ఆనందం, తల్లి కళ్ళల్లో ఒక ఆనందం. నా కూతురు ఒక విజన్తో చదువుతుంది అని, ఓ గురి కలిగి నా కూతురు చదువుతుందని. ఆ రాత్రి చక్కగా మాట్లాడుకున్నారు. మీరే చదువుకోవాలి, మీకోసం ఎంతైనా ఖర్చు పెడతామని తండ్రి మాట్లాడుతున్నాడు. ఆ రాత్రి ఆ మాటలు, ఆ సంతోషం భోజనం చేసుకున్నారు. ఎవరి గదిలోకి వెళ్ళి వాళ్ళు పడుకున్నారు. ఉదయం పూట తల్లి లేచింది అందరికంటే ముందు. లేచి వేన్నీళ్ళు కాసి కూతురికి ఇచ్చి, నాన్నకి ఊపో త్రాగుతాడు. వెంటనే కాఫీ చేసి ఒక కప్పులో పోసి నాన్నకి ఊపమ్మ తాగుతాడు. కూతురు కాఫీ కప్పు తీసుకెళ్ళింది, నాన్న బెడ్రూమ్లోకి వెళ్ళింది. పక్కనే స్టూల్ ఉంటే స్టూల్ పైన పెట్టి, నాన్న ఇది కాఫీ ఇక్కడ పెట్టేసాను తాగు. కాఫీ ఇక్కడ పెట్టాను నాన్న తాగు అని వెళ్ళిపోయింది. 10 నిమిషాల తర్వాత కూతురు గదిలోకి వచ్చింది. కాఫీ కప్ అక్కడే ఉంది, ఇంకా నాన్న లేవలేదు. నాన్న కాఫీ చల్లారిపోయింది, ఇంకా కాఫీ తాగలేదేంటని మరలా ఒక మాట చెప్పి కూతురు ఇంకొక పనిలోకి వెళ్ళిపోయింది. అమ్మ వంటగదిలో ఉంది. మరలా 1/2 గంట తర్వాత వస్తే కప్పు అక్కడే ఉంది, నాన్న లేవలేదు. ఏంటి నాన్న లేవలేదని కప్పుకున్న చెద్దరిని ఒక్కసారి లాగింది. నాన్నలో ఉలుకు లేదు, పలుకు లేదు. గట్టిగా కేక వేసి, మమ్మీ డాడీ లేవలేదు అని చెప్పేసి కూతురు అరుచుకుంటూ బయటికి వెళ్ళగానే భార్య వచ్చేసింది వంటగదిలో నుంచి. ఒక్కసారి భర్తను ఊపి లేపటానికి ప్రయత్నం చేసింది. నిర్జీవమైనటువంటి స్థితిలో భర్త కనపడ్డాడు. గట్టిగా కేకలు వేసి ఏడుస్తుంటుంది ఆ భార్య. ఏం జరగకూడదని మనం అనుకున్నామో అదే జరిగింది. ఆ క్షణంలో ఆ కూతురు కట్టుకున్న భార్య ఆ శవం మీద పడి ఏడుస్తున్న విధానాన్ని చూస్తుంటే నిజంగా దేవుని వల్లరా, రాత్రి నువ్వెంత చదివినా నీ కోసం ఖర్చు పెడతానన్నావు కదా నాన్న, మమ్మల్ని విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళిపోయావు? ఏమండి, పిల్లల కోసమే మన కళ మన ఇదిగో ఆశల సౌధం వాళ్ళే, వాళ్ళ కోసం మనం ఏదైనా చేద్దామని నాతో మాట్లాడావు కదని ఒక భార్య తన భర్తతో చెబుతుంటుంది ఏడ్చుకుంటూ. కానీ ఆ రాత్రి వెళ్ళిపోయాడు. ఏ టైంలో వెళ్ళిపోయాడో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఈరోజు ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో కోకోలలుగా మనకు కనపడుతుంటున్నాయి ప్రియులరా. ఇది ఎందుకు చెప్పానంటే, రేపు మన జీవితం కూడా అదే. రాత్రేనండి మీటింగ్కి వెళ్ళి వచ్చారు, నిన్ననేనండి మీటింగ్ కోసం చాలా ఆలోచించి పనులు చేశారు. ఇప్పటి వరకు మేము కలిసే ఉన్నామండి, కలిసి పనికి వెళ్ళామండి, ఇవన్నీ మాట్లాడుకుంటాం. కానీ
మన టైం ఎప్పుడైపోతుందో ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. తెలిసిందల్లా ఒకే ఒక్కడు, అది పరలోకమందున్న దేవునికి. అందుకే అంటాడు, ఇదిగో నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. దావీదు గారు మాట్లాడుతూ 139వ కీర్తన పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం ఆలోచిస్తే 16వ వచనంలో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట చూడండి దేవుని వల్ల. నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమించబడిన దినముల్లో ఒకటి కూడా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ఏ దినాలట? నియమించబడిన దినాలు. నియమించబడిన దినాలంటే మన బర్త్డే, మన డెత్ డే, ఈ మధ్య ఉన్నటువంటి మన కాలము ఎంత అనేది మనకు తెలియదు. మనం ఆశల సౌధంలో మనం బ్రతుకుతుంటుంటాం, కానీ పరలోకమందున్న దేవుడు తన గ్రంథములో వాటిని రాసుకొని భూమి మీదకి పంపించాడు. టైం అయిపోయిన తర్వాత మనం ఉండాలన్నా ఈ ప్రపంచంలో ఉండే అవకాశము లేదు. మనం ఏమనుకుంటామంటే వైద్యం అందక చచ్చిపోయారండి అని మనం అనుకుంటాం. మరి వైద్యం అందుతున్న వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు? వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి చనిపోయారండి అని మనం అనుకుంటుంటాం. మరి ఎందుకు కోటీశ్వర్లు చనిపోతున్నారు? ఆలోచించండి. దేశాలను దాటి మిగతా పక్క దేశాలకు వెళ్ళి వైద్యాన్ని తీసుకునేటువంటి తాహత్తు కలిగిన వారు కూడా ఈరోజు ఈ ప్రపంచాన్ని విడిచిపెడుతున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? బ్రతకాలని కోటి ఆశలు మనకు ఉన్నప్పటికీ బ్రతకడానికి మనకు ఆయుష్ అనేది లేదు దేవుని వల్ల. ఎందుకు? ఆయుష్ అనేది పరలోకమందున్న తండ్రి చేతిలో ఉంది. భూమి మీదకి మనం వచ్చి ఉంటున్నాం కాబట్టి జీవితం కాలం అయిపోతుంది. పిల్లలు పెరుగుతూ ఉన్నారంట, కానీ తల్లిదండ్రులు అనుకుంటారు మా పిల్లలు చేతికి అందుతున్నారని మనం అనుకుంటాం, కానీ వారు మరణానికి దగ్గర అవుతున్నారని ఏ తల్లిదండ్రి ఆలోచించరు. ఈరోజు మన వయసు మీద పడుతుందంటే ఇదిగో పెద్దవారం అవుతుంటున్నాం అనేది ఒకటైతే, మన మృత్యువుకు దగ్గర అవుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ మనస్తత్వాన్ని, ఈ ఆలోచనలు మన మనసులో పెట్టుకొని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే పిల్లరా, ఏంటి ఈరోజు మనకున్న ధైర్యం, ఏంటి మనకున్న సంతోషం, మనకున్నటువంటి ఇదిగో నెమ్మది దేనిని బట్టి మనకు కలుగుతూ ఉంటుంది? నెమ్మది అనేది మన జీవితానికి కావాలి. ఓ సంతృప్తి అనేది మన జీవితానికి కావాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఇదిగో రక్షణ అనేది మన జీవితంలో ఉన్నప్పుడు, ఆ రక్షణకు అనుగుణంగా మనం బ్రతుకుతుంటున్నప్పుడే అప్పుడు మనం నెమ్మదిగా ఉండే అవకాశము ఉంటుంది దేవుని వల్ల. కాబట్టి రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథము మానవ సమాజంలో ఏం చూడాలనుకుంటుందని మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు, ప్రతి వ్యక్తి జీవితంలో మొట్టమొదట మనకు ఉండవలసింది వ్యక్తిగత పరిశుద్ధత. ఏంటది? వ్యక్తిగత పరిశుద్ధత. నేను ముందు పరిశుద్ధంగా ఉండాలి. వ్యక్తిగత పరిశుద్ధత. 2 కుటుంబపు రక్షణ. 3 సంఘముతో సహవాసము. 4 ఆత్మల భారం. సువార్త ప్రకటన. నేను వ్యక్తిగతంగా పరిశుద్ధంగా లేనప్పుడు, నా కుటుంబమే రక్షణలో లేనప్పుడు సమాజానికి నేనేం చెప్పగలను? ఆలోచించండి. కాబట్టి ముందు వ్యక్తిగత పరిశుద్ధత. ఒక వ్యక్తిగా ముందు స్వతహాగా నా సొంత రక్షణ అనేది నాకు కావాలని మనం అనుకుంటున్నప్పుడు సమాజాన్ని ఉద్ధరించడానికి మనం ఏదో ప్రయత్నాలు చేస్తుంటుంటాం, కానీ పరిశుద్ధ గ్రంథము ఏం చెబుతుందంటే ముందు నువ్వు బాగుండాలి, తదుపరి నీ కుటుంబం బాగుండాలి, నీ కుటుంబం సంఘముతో సహవాసం కలిగి ఉండాలి, తదుపరి ఆత్మల భారాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళాలి. వ్యక్తిగత పరిశుద్ధత మనకు లేదు అనుకోండి దేవుని వాళ్ళరా, సమాజాన్ని మనం ఏం మార్చగలం? పరిశుద్ధ గ్రంథములో కూడా యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తదుపరి శిష్యులను కూర్చోబెట్టి బోధిస్తున్న మాట ఏంటో తెలుసా? అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే పిల్లరా ఏం సెలవిస్తుంటున్నాడో చూడండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములో, పరిశుద్ధ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు గనుక మీరు మొదట యెరూషలేములోనూ ఆ తదుపరి యూదయ సమరయాల దేశమందంతటను బోధిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. నాకు మీరు సాక్షులై ఉండాలి. ఎక్కడ నుంచి ప్రారంభించాలంటే మొదట యెరూషలేము అన్నాడు. వారి ప్రాంతం అనగా వారి వ్యక్తిగత జీవితం. 2 యూదయ అంటున్నాడు, వాడి కుటుంబము. 3 సమరయ అంటున్నారు, అన్ని జనులు మార్పు చెందినటువంటి సమాజము.
4 భూదిగంతముల వరకు మీరు సువార్త ప్రకటించండి. అంటే ముందు నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, ఇదిగో నీ గ్రామం బాగుండాలి, ఆ తదుపరి నువ్వు సువార్త ప్రకటనలోకి వెళ్ళాలి. మన నినాదం కూడా ఏదై ఉండాలంటే ముందు వ్యక్తిగత పరిశుద్ధత, మన కుటుంబపు రక్షణ, సంఘముతో సహవాసము, తదుపరి ఆత్మల భారం. యేసుక్రీస్తు వారు అదే చెబుతున్నారు. ఇదిగో ముందు యెరూషలేములో, తర్వాత యోదయ, ఆ తర్వాత సమరయ, ఆ తదుపరి భూదిగంతముల వరకు. భూదిగంతముల వరకు లేదండి, రివర్స్లో వచ్చేద్దామని మనం అనుకున్నాం అనుకోండి. భూదిగంతములకు సువార్త చెప్పడానికి మనం వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏమంటారో తెలుసా? ముందెళ్ళి నీ ఊళ్ళో చెప్పుకో. పోనీ ఊళ్ళో మనం చెప్పామనుకోండి, ఊరు వాళ్ళు ఏమంటారు? ముందు నీ కుటుంబానికి చెప్పుకో. లేదు, మన కుటుంబ సభ్యులకు మనం కూర్చోబెట్టి చెప్పామనుకోండి, అప్పుడు ఏమంటారు తెలుసా? ముందు నువ్వు మారురా అంటారు. ముందు నువ్వు మారు. ఈరోజు లోకంలో ఏ పనికైనా ఒక క్రమం, ఒక పద్ధతి ఉందనేది మనకు అర్థమవుతుంటున్నప్పుడు పిల్లరా, సువార్త పరిచర్యలో కూడా దేవుడు మనలో చూడాలనుకున్నది ముందు నువ్వు బాగుండాలి, తర్వాత నీ కుటుంబం బాగుండాలి, సంఘముతో సహవాసం కలిగి ఉండాలి, తదుపరి ఆత్మల భారాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళాలి. మనం బాగోలేనప్పుడు సమాజం బాగుండాలని మనం చెప్పడానికి మనకు అర్హత లేదు దేవుని వల్ల. కాబట్టి మన సొంత రక్షణ అనేది ఎంత ప్రాముఖ్యం ఒకసారి ఆలోచించండి. కాబట్టి భక్తి జీవితంలో మనం ఎదుగుతుంటున్నప్పుడు ఇదిగో లోకాన్ని మనం చూడటం కాదు, మనమేంటో మనకు తెలియాలి. లేదు, లోకాన్ని మనం పట్టించుకొని మన గురించి మనం పట్టించుకోవట్లేదు అనుకోండి, మనకు తెలియకుండానే మనం ప్రమాదంలోనికి వెళ్ళిపోతాం. అందుకే బైబిల్ ఏముంటుందంటే, వినుటకు వేగిరపడండి, మాట్లాడుటకు నిదానించండి. అంటే వినడానికి మనిషి ఇష్టపడాలి, మాట్లాడడానికి మనం నిదానించాలి. ఎందుకంటే విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. క్రైస్తవ జీవితంలో కూడా ఇదిగో మన మౌనము, మన బ్రతుకులో మన భక్తిని మనం చూపెట్టాలని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంటుంది పిల్లరా. పరలోకమందున్న దేవుడు ఈ లోకాన్ని కలిగించి, ఈ లోకం మీద సాక్షులుగా దేవదూతలను పెట్టి, పాపము చేస్తున్న ప్రతి వారి చిట్ట రాయమని ఒకరోజు దేవదూతలకు ఆజ్ఞాపించేటట్టు దేవుడు, ఎవరు పాపం చేస్తున్నారో పాపం చేసిన వారి చిట్ట అంత రాయాలి. ఎవరు పాపం చేస్తున్నారో ఆ పాపం ఎవరి పేర ఆపాదించబడుతుందో వారిని గురించి మీరు రాసి పెట్టాలని దేవదూతలకు డ్యూటీ పెట్టాడట. ఒకరోజు అనుకోని ఒక సంఘటన జరిగింది. ఒక ఆయన గొప్ప విందు చేశాడు. ఆ విందుకు అనేక మందిని పిలిచాడు. అనేక మంది ఆ విందుకు వచ్చినప్పుడు భోజనం చేశారు చక్కగా. భోజనం చేసిన తర్వాత కొంతమంది అనుకోకుండా మరణించేశారు. ఏం జరిగిందని ఆరాధిస్తే ప్రియులరా, ఒక ఆయన ప్రేమ విందుకు పిలిచాడు, భోజనాలు పెట్టాడు. ఆ భోజనం తిన్న కొంతమంది మరణించారు. ఎందుకు మరణించారని జాగ్రత్తగా ఆరాధిస్తే ఏం జరిగిందంటే, ఆ భోజనంలో పాయిజన్ కలిసింది, విషం కలిసింది. ఎలా కలిసింది? ఆకాశంలో ఒక గద్ద ఓ పావునెత్తుకుని వెళ్ళిపోతుందట. అప్పుడు పాము ఏం చేసిందటంటే, గద్ద నుంచి తప్పించుకోవడానికి దాన్ని కరవపోయింది. కరవపోయినప్పుడు ఇదిగో ఆ విషం అనేది దాని కూరల్లో నుంచి చిమ్మి డైరెక్ట్గా వచ్చి వంట గిన్నెల్లో, పాత్రల్లో పడిపోయింది. మూతలు తీసున్నాయి. ఈ పాయిజన్, ఈ విషం అనేది ఎప్పుడైతే ఈ భోజనంలో కలిసిందో అది తిన్న అనేక మంది చచ్చిపోయారు. ఇప్పుడు దేవదూతలు కన్ఫ్యూజన్లో పడ్డారు. ఎందుకు అంటే, అసలు ఈ నేరం ఎవరి మీద రాయాలి? దేవుడు పాపం నేరం అనేది రాయమని డ్యూటీ పెట్టాడు మనకి. భోజనం పెట్టిన ఇతని మీద పెడదామంటే పాపం ప్రేమ విందుకు పిలిచాడు, ఆయన తప్పేమీ లేదు. లేదు లేదు ఇదిగో ఆ గద్ద ఏదైతుందో ఆ పావునెత్తుకొని వెళ్ళిపోతుంది కాబట్టి ఇదిగో ఈ గద్ద మీద ఈ నేరం రాద్దామని చెప్పేసి దూతలు అనుకున్నారు. కానీ అప్పుడు ఏం జరిగిందంటే, దాని ఆకలికి ఆహారం అదే కాబట్టి అది ఎత్తుకొని పోతుంది, దాని తప్పేమీ కాదు. పోనీ నేరం పాము మీద రాద్దాము, ఎందుకంటే ఇదే కదా విషయం చెప్పింది. పాము మీద ఈ నేరం రాద్దామంటే ఇదిగో పాము మీద నేరం రాయడానికి మనకు రూల్ ఎక్కడది? ఎందుకంటే పాము తనను తాను కాపాడుకోవడానికి తానుకున్న ఒకే ఒక్క ఆయుధం అదే, విషాన్ని చిమ్మడం. కాబట్టి ఈ నేరం పాము మీద కూడా రాయలేం. ఈ నేరం గద్ద మీద రాయక, పాము మీద రాయక, భోజనానికి వడ్డించినటువంటి ఆ ఫంక్షన్ పెట్టిన కుటుంబీకుని మీద రాయక, ఎవరి మీద రాయాలి ఈ నేరం? ఏమంటే ఇక్కడ కూర్చున్న మీరు చెప్పగలరా? ఎవరి మీద రాయొచ్చు? భోజనం పెట్టినవాడు తప్ప,
పావునెత్తుకుని పోతున్న గద్ద తప్ప, విషాన్ని చిమ్మిన పాము తప్ప. ఎవరిది నేరం? దేవదూతలు కన్ఫ్యూజన్లో పడ్డాయి. పరలోకమందున్న దేవుడి దగ్గరికి వెళ్ళాయట. తండ్రి, ఈ నేరం ఎవరి మీద రాయమంటారు? ఈ నేరం ఎవరి మీద రాయమంటారు తండ్రిని దేవుడిని అడుగుతున్నాయి. అప్పుడు దేవుడు అన్నాడట, కొద్దిసేపు మీరు వెయిట్ చేయండి, నేను చెప్తాను రాత్రులేగాని అన్నాడు. ఈలోపు అందరూ వచ్చేసారు. చుట్టూ ఊర్లో ఉన్న వాళ్ళు వచ్చారు. ఆ సంఘటన దగ్గరకు వచ్చారు. సంఘటన దగ్గరకు వచ్చి వీళ్ళు అనుకుంటున్నారట, వీడు డబ్బు ఎక్కువైపోయిందరు బాబు, ఫంక్షన్ పెట్టేశాడు, తగిన శాస్తి జరిగింది, పోలీసు వాళ్ళు వచ్చేస్తారు, ఇప్పుడు ఈయన బట్టుకెళ్ళిపోతారు. వీడు బిల్డప్ ఎక్కువైపోయింది ఊర్లో. అంటే వాడేంతో చూపెట్టుకోవడానికి ఫంక్షన్ చేయడం, అందరినీ పిలవడం అవసరమా ఇదంతా అని కొంతమంది పక్కన చేరి మాట్లాడుకుంటారు. అంతే కదా, బ్రతికితే ఓర్చుకునే వాళ్ళు చాలా తక్కువ లోకంలో. ఒకడు మంచి చేస్తే ఓర్చుకునే వాళ్ళు తక్కువగా ఉంటారు లోకంలో. ఒక బ్యాచ్ వచ్చారు, అక్కడ చేరారు. వీడికి తగిన శాస్తి జరిగింది, ఇదిగో వీడికి ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి దీన్ని తీసుకెళ్ళిపోతారు, వీడికి సరిగ్గా జరిగిందని చెప్పేసి ఒక టీం మాట్లాడుకుంటున్నారు పక్కన. అప్పుడు దేవుడు దేవదూతలు పిలిచి అన్నాడట, ఆ నేరం ఈ బ్యాచ్ మీద రాసేయండి అన్నాడట. ఎవరి మీద? అసలు వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళకి అవసరం లేదు. అంటే అవసరం లేకపోయినా కొన్నిట్లో తలదూర్చడం వల్ల మనకు తెలియకుండా మనం ఏమైపోతున్నాం? సమస్యలలోనికి మనం వెళ్ళిపోతుంటున్నాం. పాపాల చిట్ట మన మీద పెరిగిపోతూ ఉంటుంటుంది దేవుని వల్ల. కాబట్టి లోకాన్ని పక్కన పెట్టి మన జీవితంలో మనకు ఉండవలసింది ఏంటంటే, మన సొంత రక్షణ తప్ప మన సొంత రక్షణ కోసం మనం ఆలోచిస్తేనే సమయం అనేది సరిపోనప్పుడు అసలు పక్కవారి గురించి మనకెందుకు? ఆలోచించండి. కాబట్టి ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో పరలోకాన్ని చేరుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుని వాళ్ళరా, మనలో ఉన్నటువంటి వ్యక్తిగత పరిశుద్ధత ఎలా ఉంది? ఈరోజు మన కుటుంబం ఎలా ఉంది? సంఘముతో మనకున్న సహవాసం ఏంటి? ఆత్మల భారాన్ని మనం కలిగి ఉన్నామా? ఆత్మల భారాన్ని కలిగి ఉందాం అనుకుని కుటుంబాన్ని విడిచిపెట్టి సంఘాన్ని మనం విడిచిపెట్టామనుకోండి, ఈ పరిచర్యని దేవుడికి అవసరమో లేదు. దేవుని వాళ్ళరా, లోకంలో ఎవరినో మనం మార్చాలని మనం ప్రయత్నం చేస్తుంటుంటాం, కానీ ఒక్కసారి మన కన్న తల్లిదండ్రులను చూడండి. చాలామంది రక్షణలోనికి వచ్చి ఉండరు దేవుని వాళ్ళరా. లోకంలో ఎవరికో సువార్త చెప్పాలనుకుంటాం, ఎవరినో రక్షణలోనికి నడిపించాలనుకుంటాం, మంచిదే. మరి మనల్ని కన్న తల్లిదండ్రి, వాళ్ళని కన్న తల్లిదండ్రి, మన ఇంట్లోనే రక్షణ లేకుండా కొన్ని ఆకారాలు మన కళ్ళ ముందు తిరుగుతుంటున్నప్పుడు ఏ రోజైనా వారి భారాన్ని మనం కలిగి ఆలోచించామా? కళ్ళు మూస్తే భయంకరమైన ఆరణి అగ్నిలోనికి వెళ్ళే మానవ జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనల్ని కన్న తల్లి నరకానికి పోతే ఎలా? మనల్ని కన్న మన నాన్న నరకానికి పోతే ఎలా? లోకపు భారాన్ని కాస్త ఇదిగో ఒక్కసారి నువ్వు అది వద్దని కాదు, అది పక్కన పెట్టి నీ కుటుంబాన్ని చూడు అంటున్నాడు యేసుక్రీస్తు. ముందు యెరూషలేములో, తర్వాత యోదయ, తర్వాత సమరయ, తర్వాత బోధిగంతముల వరకు. లేదు నేను బోధిగంతములను స్టార్ట్ చేస్తానంటే దేవుడు ఒప్పుకోడు. ముందు నువ్వు బాగుండాలి, నీ కుటుంబం రక్షణలోనికి రావాలి. దీనికోసం నువ్వేం ప్రయాసపడుతున్నావు చెప్పు. ఇది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది దేవుని వల్ల. మన కాలం అయిపోతుంటుంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన నుంచి కోరుకునేది అది. నేను బాగోలేనప్పుడు దేవుని మాటలు చెప్పే అర్హత మనకు లేదు. దేవుని వల్ల మనల్ని మనం హెచ్చరించుకుంటూ ఉంటుండాలి. ఎందుకంటే కాలము చాలా కొద్దిగా మన కళ్ళ ముందు కనపడుతుంటుంది. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే పిల్లరా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనాన్ని మీరు చూడగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో సంఘముతో యేసుక్రీస్తు వారికి ఉన్న బంధాన్ని గురించి మాట్లాడుతూ 23వ వచనము, సమాజ మందిరముల్లో బోధించుచు దేవుని రాజ్యమును గుర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగములను స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించుచు. ఎక్కడ ప్రకటిస్తున్నాడు? గలిలయ అంతటా సంచరిస్తుంటున్నాడు. గలిలయ మొత్తం ఆ ప్రాంతంలో, గలిలయ కొండ, గలిలయ ప్రాంతంలో ఆయన సంచరించి సువార్తను ప్రకటిస్తుంటున్నాడు. 25వ వచనంలో చూడండి, అలాగే గలిలయ, దెకపొలి, యెరూషలేము, యోదా అనే ప్రదేశాలలో ఉండి ఆ పరిసర ప్రాంతాల్లో యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తుంటున్నాడు.
ఒకరోజు మోషే గారికి దేవుడు ప్రత్యక్షమై ఇశ్రాయేలులను ఐగుప్తులో నుంచి బయటికి నడిపిస్తున్నటువంటి కాలంలో ఇశ్రాయేలులకు దేవుడు ఓ చట్టాన్ని ఇవ్వడానికి ఇష్టపడి మోషే గారిని ఎక్కడికి రమ్మన్నారు? సీనాయి పర్వతం మీదకి వచ్చే మోషే అన్నాడు. అంతే. ఈ సమాజాన్ని విడిచిపెట్టాడు, సీనాయి పర్వతం మీదకి పోయాడు, దేవుడితో సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ నుంచి దేవుని మాటలు పలకల మీద రాసుకొని ఇదిగో మరలా సమాజంలోనికి ఆయన వస్తున్నారు. మోషే గారు దేవుణ్ణి కలుసుకుంటున్న స్థలం ఎక్కడ? సీనాయి పర్వతం. మోషే మనం కలుసుకుందాం అన్నాడు అనుకోండి, మోషేకి ఎంబటి అర్థమైపోయింది. ఎక్కడ కలుసుకుంటాము? మన వాళ్ళు కూడా యవనస్తులు, రే మామ సాయంత్రం కలుసుకుందాం అంటాడు. ఎక్కడరాని ఎవరు అడగరు. ఎందుకు? తెలుసు స్పాటు. మన స్పాట్ ఏంటో మనకు తెలుసు. సాయంకాలం కలుసుకుందాం అంటాడు, అంతే. ఎక్కడనే మళ్ళీ మాట ఎందుకు? రోజు వాళ్ళు కలుసుకునే ప్లేస్ దేవుడు మోషే అని అంటాడు. మోషే కలుసుకుందాం ఈవినింగ్. ఎక్కడ? సీనాయి పర్వతం. అది మోషే గారి కాలంలో. యేసుక్రీస్తు కాలంలో, శిష్యుల కాలంలోనికి వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుందో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే పెట్టారా, గలిలయ పరిసర ప్రాంతాల్లో యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటిస్తుంటున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16-18 వచనంలో కూడా మీరు చూడగలిగితే శిష్యులు యేసుక్రీస్తు వారు కలుసుకునే కూడా ఒక ప్రాంతం అనేది ఉంది. ఒక ప్రాంతం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అంటున్నాడు. 11 మంది శిష్యులను యేసు తమకు నిర్ణయించినటువంటి గలిలయ కొండకు ఏమండి ఆయన్ని కనుగొనడానికి ఎక్కడికి వెళ్ళిపోయారట? యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండ. గలిలయ కొండ, గలిలయ కొండ అంటే శిష్యులకు యేసుక్రీస్తు వీళ్ళు కలుసుకోవడానికి ఒక ప్లేసు ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆయన కొండ ఎక్కి కూర్చొని ఈలాగు బోధించారు అంటాడు. ఎక్కడ కూర్చున్నాడు? కొండ, గలిలయ కొండ. కొండ మీదకి ఎక్కి కూర్చోగానే ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఈ రీతిగా బోధింప సాగాను. ఒక్కసారి ఆ మాట మీరు చూడండి. 5వ అధ్యాయం 1వ వచనం. జనసమూహాన్ని చూసి కొండ ఎక్కి కూర్చుండగా, ఆయన కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. శిష్యులు రాకముందు మాట్లాడవచ్చు కదా. ఇక్కడ బాగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆలోచిస్తే శిష్యులు రాకముందు ప్రసంగం ప్రారంభించవచ్చు కదా యేసుక్రీస్తు వారు. లేదు, శిష్యులు వచ్చి కూర్చున్న తర్వాత ఆయన నోరు తెరిచి బోధిస్తున్నాడు. అంటే ప్రపంచాన్ని నేను మార్దాం అనుకుంటున్న నేను ముందు నా పక్కనున్న 12 మందికి పాఠం ఎక్కాలి. 12 మంది మారకపోతే ప్రపంచం మారదు. వీళ్ళు నాకు ప్రాముఖ్యం, నా తదనంతరం ఈ పరిచర్య నిలబెట్టేవారు వీళ్ళు అనుకుని ఆ 12 మంది వచ్చి కూర్చునేంత వరకు యేసుక్రీస్తు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత అప్పుడు మాట్లాడుతున్నారు. నోరు తెరిచి ఇలాగో ప్రార్థించను. మత్తయి సువార్త 28లో కూడా అదే అంటున్నాడు. ఇదిగో ఆయన తాము నిర్ణయించిన గలిలయ కొండకు వారు వచ్చిరి. గలిలయ కొండకు వారు వచ్చిరి. వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతుంటున్నాడు. అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 32వ వచనంలో కూడా 26వ అధ్యాయం 32వ వచనంలో నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళుదునని, నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా ఎక్కడికి వెళ్తాను? గలిలయకు వెళ్ళేదనను. ఎందుకంటే నిర్ణయించాడు ఒక ప్లేస్. 3వ రోజు నేను లేస్తాను, లేచిన తర్వాత మన స్పాట్ ఉంది కదా, అక్కడ కలుసుకుందాం. మన ప్లేస్ ఉంది కదా, అక్కడ కలుసుకుందాం. మన ప్లేస్ ఉంది కదా. అంటే యేసుక్రీస్తు లేచిన తర్వాత, లేవకముందే, ఆయన చనిపోకముందే వారికంటూ ఒక నిర్ణయించాడు, ఒక ప్లేస్ నిర్ణయించాడు. గలిలయ కొండ అనేది మనకు అర్థమైతే దేవుని వల్లరా శిష్యులకు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత గలిలయ కొండకు వారికంటే ముందు వెళ్ళిపోతున్నాడు. వారికంటే ముందుగా. అదే 28వ అధ్యాయం 7వ వచనం నుంచి మీరు చూడగలిగితే 7వ వచనం నుంచి, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుంచి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకంటే ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన్ను చూతురు. నేను లేచిన తర్వాత గలిలయలో కలుసుకుందాం, ఓ పర్వతం మీద కలుసుకుందాం.
మోషే గారు సీనాయి పర్వతం మీద కలుసుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు శిష్యుల్ని గలిలయ కొండ మీద కలుసుకుంటున్నారు. ఈరోజు క్రైస్తవ సమాజము యేసుని కలుసుకునే స్థలం ఎక్కడ? ఒక్కసారి మనసు పెట్టండి. ఒకరోజు మోషే గారు కలవడానికి ఒక ప్రత్యేకమైన స్థలం, ఒకరోజు శిష్యులు కలవడానికి ఓ ప్రత్యేకమైన స్థలం గలిలయ కొండ. అక్కడ పర్వతం కనపడుతుంది, ఇక్కడ కూడా పర్వతమే కనపడుతుంది. దేవుని వల్లరా వ్యక్తిగత పరిశుద్ధతలోనికి వచ్చిన మన జీవితాల్లో, మన కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించుకున్న మన జీవితాల్లో సంఘముతో మనకున్న సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని వల్ల యేసుక్రీస్తుని మనం కలుసుకునే ప్లేస్ ఎక్కడ చెప్పండి? ఈరోజు మనకున్న కొండేది? ఈరోజు ఏ పర్వతం మీద మనం కలుసుకోబోతున్నాం? యేసుక్రీస్తుని. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే పిల్లరా, పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఎంత చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడో మనకు అర్థం కావాలి. అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చెదరు. అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరముల పైన స్థాపించబడి అంటున్నాడు. ఇక్కడ కూడా ఒక కొండ కనపడుతుంది. పర్వతము అనే పదం మనకు కనపడుతుంది. చూసారా, బైబిల్ ఎప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచిస్తే పిల్లరా ఓ ఆనందాన్ని మనకిస్తుంటుంది. మోషే సీనాయి పర్వతము, యేసుక్రీస్తు గలిలయ కొండ. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుణ్ణి కలుసుకోవడానికి ఓ పర్వతం కావాలి అంటున్నాడు. అంచె దినములలో ఇదిగో యెహోవా మందిర పర్వతము, ఇదిగో పర్వత శిఖరమున స్థిరపరచబడి అంటున్నాడు. కొండల కంటే ఎత్తుగా యెహోవా మందిర పర్వతము కొండల కంటే ఎత్తుగా ఒకటి ఉంది అంటున్నాడు. ఏంటింతకు ఆ పర్వతము? మీకా గ్రంథంలో కూడా ఈ మాటను చూడగలిగితే పిల్లరా, ఈ రాత్రి దేవుడు మన నుంచి ఇదిగో ఏం ఆశిస్తున్నాడు, దేవుడు మనకేం చెప్పబోతున్నాడు మనకు అర్థం కావాలి. మీకా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనములో, అంచె దినములలో యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తైనది ఇది. ప్రవాహము వచ్చినట్లు జనసమూహములు దానిలోనికి వచ్చారు. ఇది సీనాయి పర్వతము కంటే గొప్పది, గలిలయ కొండ కంటే గొప్పది. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి పర్వతము కంటే ఇది గొప్పది, హిమాలయాల కంటే గొప్పది. పర్వత శిఖరమున కొండల కంటే ఎత్తుగా యెహోవా మందిర పర్వతము ఇదిగో స్థిరపరచబడుతుంది అంటున్నాడు. ఈరోజు మానవాళి దేవునితో సహవాసం కలిగి ఉండాలనుకున్న ప్రతి వ్యక్తికి మన జీవితంలో ఈ పర్వతముతో మనకి బంధం ఉందా లేదనేది ఈ రాత్రి మనకు అర్థం కావాలి. దేవుని వల్లరా సీనాయి పర్వతముతో మోషేకు బంధం ఉంది. అక్కడి నుంచి దేవుని మాటలు ప్రజల్లోనికి వచ్చాయి. గలిలయ పర్వతములో యేసుక్రీస్తుకు శిష్యులకు బంధం ఉంది. అక్కడ నుంచి సమాజానికి మాటలు వచ్చాయి. ఈరోజు యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరముల కంటే ఎత్తుగా ఉంది. ఏంటిది? మనం జాగ్రత్తగా ఆలోచించండి. ఏమై ఉంటుంది? మళ్ళా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి కీర్తనల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం నుంచి మీరు చూడగలిగితే, 15వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రియులారా, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఎక్కడట? నీ పరిశుద్ధ పర్వతం. సీనాయి పర్వతం మీదకి ఎక్కదగిన వాడు ఎవరు? మోషే. గలిలయ కొండ మీదకి ఎక్కదగిన వారు ఎవరు? శిష్యులు. నీ పరిశుద్ధ పర్వతం మీద ఇదిగో నివసింపదగిన వాడు, ఎక్కదగిన వాడు ఎవడు అంటున్నాడు. పరిశుద్ధ పర్వతము ఈ ప్రపంచంలో ఒకటి ఉంది అంటుంది బైబిల్. దేవుని వల్ల ఏంటింతకా పరిశుద్ధ పర్వతం? యెరూషలేములకు వెళ్ళిపోదామా? యెరూషలేములో ఉంది ఏమైనా? ఆలోచించండి. యేసుక్రీస్తు పుట్టిన గడ్డ అక్కడ ఉందండి ఈ పర్వతం. అక్కడికి వెళ్ళిపోదామంటే వెళ్ళగలం అసలు? మనలో హైదరాబాద్ చూడడం వాళ్ళే చాలామంది ఉన్నాం. ఎందుకంటే మన ఆర్థిక స్థితిగతి, మన ఇబ్బందులు మనకున్నాయి. దేశాన్ని దాటిపోగలమా మనం? ఆలోచించండి. ఏంటి పరిశుద్ధ పర్వతము? ఎక్కడుంది ఈ పరిశుద్ధ పర్వతము? దానియేలు గ్రంథం పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి చూడగలిగితే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము
35వ వచనము చివరి భాగంలో చెబుతున్న మాట ప్రియులరా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 35వ వచనం చివరి మాటను, ప్రతిమను విరగ్గొట్టిన నెబుకద్నెజరు కల వచ్చేసింది. ఆ కలలో ఒక ప్రతిమ కనపడింది. ఆ ప్రతిమను విరగ్గొట్టింది ఒక రాయి, చేతి సహాయం దేలక తీయబడిన ఒక రాయి ప్రతిమను ఇరగ్గొట్టిన తర్వాత ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను అంటున్నాడు. ఇక్కడ మరలా పర్వతం పెడుతున్నాడు, చూసారా? యెషయా గ్రంథము 2:2 పర్వతం అంటున్నాడు. మీకా 4:1 పర్వతం అంటున్నాడు. కీర్తనలు 15:1 పర్వతం అంటున్నాడు, పరిశుద్ధ పర్వతం అంటున్నాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 35వ వచనము 2వ భాగంలో అంటున్నాడు, చేతి సహాయం లేక తీయబడిన ఆ రాయి నెబుకద్నెజరు కల్లోకి వచ్చినటువంటి ఒక ప్రతిమను తుత్తునీయులుగా చేసింది, దాన్ని దంచి కొట్టేసింది, ఆ దుమ్ము ధూళి చేసింది ఆ ప్రతిమను. ఇదిగో ఆ ప్రతిమను దుమ్ము ధూళి చేసినప్పుడు అది గాలికి కొట్టుకుని పోయింది. అయితే చేతి సహాయం లేక తీయబడిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతం అయిపోయిందట. ఆ రాయి ఎంత పెద్దగైంది? ఆ రాయి సర్వభూతలం, ప్రపంచమంతా, భూగోళమంతా. ఇదొక ప్రాంతానికి సంబంధించింది కాదు ఈ పర్వతం. ఈ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమైంది అంటున్నాడు. ఏంటింతకా రాయి, ఏంటింతకా పర్వతం అనగానే 44వ వచనంలో చెబుతుంటున్నాడు. ఏం చేయబోతున్నాడు దేవుడు చెబుతూ, అదే 2:44లో చెబుతున్నాడు, ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి అన్నిటికీ నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. ఏంటింతకా పర్వతము అనగానే దేవుడు స్థాపించినటువంటి రాజ్యము. ఒక్క ముక్కలో మనకు సూటిగా అర్థం అవ్వాలంటే సంఘమే ఓ మహా పర్వతం. చూసారా? సీనాయి పర్వతం మీద మోషేతో దేవుడు మాట్లాడాడు. గలిలయ పర్వతం మీద యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడారు. ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఎక్కడ? సంఘములో. సంఘం అనే పర్వతంతో ఎప్పుడు మనకి బంధం ఉండాలి దేవుని వల్ల. సంఘం అనే పర్వతంతో మనకు సహవాసం ఉందా? సంఘముతో సహవాసం మనకుందా? ఆలోచించండి. ఈరోజు మందిరం అన్నా, ఈరోజు సంఘం అన్నా దేవుడు ఇదిగో మానవ దేహాలను కోరుకుంటున్నాడు. ఇదే నాయన పర్వతం అంటే అంటున్నాడు. అందుకని ఈ సంఘం అనే పర్వతం ఒక ప్రాంతంలో ఉందా? ప్రపంచం అంతటా ఉందా? సర్వభూతలమంతా మహాపర్వతం. అమెరికా పో, అక్కడుంది సంఘం. నువ్వు పాకిస్తాన్ పో, అక్కడుంది సంఘం. నువ్వు ఆస్ట్రేలియా పో, అక్కడుంది సంఘం. ప్రపంచ దేశాల్లో నలుమూలలోకి ఎక్కడికి మనం వెళ్ళినా అక్కడ సంఘం ఉంది. అంటే ఈ రాజ్యము సర్వభూతలమంతా వ్యాపించింది అనగానే యేసుక్రీస్తు ద్వారా ప్రారంభించినటువంటి సంఘము ప్రపంచమంతా విస్తరించింది. ఈ సంఘములో ఎప్పుడు మనం అంటు కట్టబడి ఉండాలి దేవుని వల్ల. సంఘముతో మన సహవాసం ఎప్పటికీ ఉంటుండాలి దేవుని వల్ల. ఆదివారం వచ్చిందంటే శనివారం నుంచి మన హడావుడి కనపడాలి. అమ్మో రేపు ఆదివారం మోషే పర్వతం మీదకి వచ్చేయి. ఉపవాసం ఉండి పర్వతం ఎక్కుతున్నాడు, శిష్యులు ఎక్కుతున్నారు. ఈరోజు సంఘం అనే పర్వతంతో మన సహవాసం అనగానే ఆదివారం వచ్చినప్పుడు శనివారం ముందు రోజే మన పనులన్నీ ముగించుకొని ఓ హడావుడి కనపడుతూ ఉంటుండాలి. పక్కింటి వాళ్ళు అడుగుతారు, ఈ రాత్రి ఏంటండి మీరు అన్నీ అంట్లు దోమేస్తున్నారు, బట్టలు ఉతుకుతున్నారు. అప్పుడు ఏమనాలి మనం? అమ్మో రేపు ఆదివారం అండి, రేపు ఆదివారం. దేవుడు మాతో మాట్లాడే దినం, దేవుడితో సహవాసం కలిగి సంఘముతో సహవాసం కలిగే ఆ క్షణాలు సమాజం చూడగానే ఆశ్చర్యపోతుంటుంటారు. కానీ దౌర్భాగ్యం ఏంటో తెలుసా? ఆదివారమే మనకు అన్ని పనులు గుర్తొచ్చేస్తుంటాయి. ఆదివారమే ఫంక్షన్స్ పెట్టుకుంటాం మనం. మా వాళ్ళకండి ఆ రోజు సెలవు దినమండి, బంధువులు మన ఇంటికి రావాలని ఉనికిపోవాలి. ఎందుకో తెలుసా? ఆదివారం వాళ్ళు దొరకర్రా బాబు మనకు అనుకోవాలి మన గురించి. కానీ మనం ఏం చేస్తాం? ఒకరి కోసం దేవుడికి మనం ఇవ్వాల్సిన సమయాన్ని, దేవుడితో మనకున్న బంధాన్ని తెంచుకొని మనం లోకంలోకి వెళ్ళిపోతుంటుంటాం. ఈరోజు సెలవు కదండి ఎందుకు ఇచ్చాడు ఇటు సెలవు? లోకంలో మనం పనులు చేసుకోవటం కోసం కాదు, దేవునితో మన బంధాన్ని పెంచుకోవటం కోసం దేవుని వల్ల. భక్తి జీవితంలో ప్రారంభం మన జీవితము ఇదిగో చిన్నదిగా మనం ప్రారంభిస్తుంటుంటాం. కానీ రాను రాను మన జీవితం ఎదుగుతున్నప్పుడు ఎంత గొప్పగా ఉండాలో తెలుసా? దేవుడితో మన బంధం పెనవేసుకొని పోతూ ఉంటుండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ముందుగా కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు.
క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై, యేసుక్రీస్తును అంగీకరించిన రీతిగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, ఇంటి వలె కట్టబడుచు. ఎలా ఉండాలట? ఆయన యందు వేరు పారాలి, ఆయన యందు వేరు పారాలి. ఏమంటే అక్కడక్కడ కొన్ని చెట్ల మీద చెట్లు పడతాయి. ఓ తాటి చెట్టు ఉందనుకోండి, తాటి చెట్టు మీద ఏం పడుతుంది? రావి చెట్టు పడుతుంది, మర్రి చెట్టు పడుతుంది. ఏమండి ఆ మొక్కను ప్రారంభంలో మనం ఆలోచించండి. ఓ తాటి చెట్టు మీద అది నెమ్మదిగా పడుతుంది, నెమ్మదిగా ఎదుగుతుంది. దానిలో నుంచి వేర్లన్నిటి ఏమైపోతాయంటే పైన చెట్టు ఎదుగుతుంది, కింద వేర్లంతా తాటి చెట్టుని పెనవేసుకుంటాయి. దేవుని వల్ల ఆ తాటి చెట్టును ఆధారం చేసుకొని దాని నుంచి వస్తున్న వేర్లు తాటి చెట్టును పెనవేసుకునేది ఒక మహావృక్షం అయిపోతుంటుంది. దాని నీడకే తాటి చెట్టు ఉండిపోతుంది ఒకరోజు. అప్పుడు మహావృక్షంగా అది మారిన తర్వాత ఆ వేర్లు దాన్ని పెనవేసుకున్న తర్వాత చచ్చిపోయింది అసలు అది ఇక లేదు. దేవుని వల్ల వేరు పారడం అనగానే దాన్ని అల్లుకుని పోవడం, దాన్ని ఆవహించడం. ఈ మాటని పౌలు గారు ఇక్కడ చెబుతున్నాడు. క్రీస్తునందు మీరు ఎలా ఉండాలంటున్నాడు? వేరుపారి, క్రీస్తునందు మీరు వేరుపారి ఇంటి వలె కట్టబడుచు, ఇంటి వలె కట్టబడుచు. ఇంటి వలె ఎందుకు కట్టబడాలి ఆలోచించండి. ఇంటి వలె కట్టబడటం అంటే మన భక్తి జీవితం ఎలా ఉండాలంటే ఓ ఇంటి నిర్మాణంలా ఉండాలి. ఓ ఇంటి నిర్మాణంలా. ఇంటి నిర్మాణం ఎలా ఉంటుంది? ప్రారంభం చెత్త చెదారం. మన ఫ్లాట్ ఒకటి ఉందనుకోండి, ఎంత మొక్కలు రాళ్ళు రప్పలు ఉంటాయి. ఓ ట్రాక్టర్ తీసుకొచ్చి, డోజర్ తీసుకొచ్చి దాన్ని అంతా లెవెల్ చేసేస్తాం, మొక్కలను తీసేస్తాం. తర్వాత నెమ్మదిగా ఇదిగో ముగ్గు పోసేస్తాం, పిల్లర్స్ గోతులు తవ్వేస్తాం. ఆ తర్వాత రాయి తోలిచ్చేసుకుంటాం, కాంక్రీట్ వేసేస్తాం, పిల్లర్స్ లేపేస్తుంటాం. ప్రారంభంలో అది చెత్త చెదారంగా ఉంటుంది. శుభ్రం చేసి నెమ్మదిగా పిల్లర్స్ వేసి ఆ తర్వాత గోడలు కట్టేసి స్లాబ్ వేసిన తర్వాత మనం నున్నగా ప్లాస్టింగ్ చేస్తాం. చెప్పులు వేసుకొని సరదాగా తిరేస్తాం. అక్కడ ఒకరు ఉంచుతూ ఉంటారు, ఇక్కడ ఒకరు ఉంచుతూ ఉంటారు. అక్కడ పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు. నిర్మాణపు తొలినాళ్ళలో ఉండే స్థితి దేవుని వల్ల. ఒక ఇల్లు స్లాబ్ అలింది, ఆ తర్వాత ఇది ప్లాస్టింగ్ అయిపోయింది, ఆ తర్వాత సీలింగ్ చేసేసాం, ఆ తర్వాత టైల్స్ వేసాం, ఆ తర్వాత వాల్కేర్ పెట్టాం, ఆ తర్వాత పెయింట్ వేసాం, డోర్లు ఫిట్ చేసాం, కరెంట్ ఫిట్ చేసాం. ఏమండి ఒకరోజు అందులోకి చెప్పులు వేసుకుని వెళ్ళడానికి కూడా మనకు మనసు రాదు. ఎందుకంటే చక్కటి లైటింగ్లో దగదగలాడిపోతుంది మన ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత. ఆ రోజు మనం ఓపెనింగ్ పెట్టుకుంటాం దేవుని వల్ల మనం ఉండడానికి. ఒకరోజు రాయి రప్పలు ఉండొచ్చు, ఒకరోజు చెత్త చెదారం ఉండొచ్చు, కానీ నిర్మాణం పూర్తయ్యేటప్పటికి ఎంత గొప్పగా ఉంటుందంటే లైటింగ్స్తో దగదగలాడిపోతుంది. బంధువర్గంతో మనం చెప్పుకుంటూ ఒకప్పుడండి ఈ ప్లేస్ ఇంత భయంకరంగా ఉండేదండి. ఈ ఫొటోస్ చూడండి, మనం చూపెట్టుకుంటుంటాం. ఆ తర్వాత ఆ భయంకరమైన స్థితిలో నుంచి ఒక చక్కటి ఇంటి నిర్మాణం జరిగింది. మనం వెళ్ళి అందులో నివాసం చేస్తాం దేవుని వల్ల. మరలా రాళ్ళు రప్పలు కనపడతాయి ఇంట్లో? మరలా చెత్త పడుతుందా ఇంట్లో? లేదు దేవుని వల్ల. విశ్వాస జీవితంలో కూడా పరిశుద్ధ ప్రేరణతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు కొలసీలకు పత్రిక రాస్తుంది అంటున్నాడు. ఇంటి వలె కట్టబడుచు, మీరు ఇంటి వలె కట్టబడుచు. ఆ మాట చూడండి ఎంత గొప్పగా ఉందో. మీరు ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోండి. మీరు ఇంటిలా కట్టబడాలి అంటున్నాడు. అంటే ప్రారంభం మన జీవితంలో దేవుని వల్ల మనం పాపములో ఉండొచ్చు, మన జీవితం సరిగా ఉండకపోవచ్చు, మనం తప్పుల్లో ఉండొచ్చు, ఈ లోక సంబంధమైన చేష్టలతో మన జీవితం ఉండొచ్చు. కానీ కాలము గడుస్తున్న కొద్దీ, భక్తిలోనికి వచ్చిన నాటి నుంచి, బాప్తిస్మము తీసుకున్న నాటి నుంచి మన కాలము గడుస్తున్న కొద్దీ మనం ఎలా ఉండాలంటే ఓ ఇంటి నిర్మాణం రాయి రప్పతో ప్రారంభమై ఓ చక్కటి అందమైన ఆకారంగా ఎలాగైతే పూర్తయిందో మన జీవితం కూడా ఓ ఇంటిలా నిర్మాణం జరగాలి. ఒకరోజు వచ్చేసరికి మనం ఎలా ఉండాలో తెలుసు. ఒకరోజండి వీళ్ళ జీవితం ఎంత భయంకరం అండి, ఈరోజు ఎంత గొప్పగా ఉంటున్నారండి. ఒకరోజండి ఈ ఫ్లాట్లో ఇంత చెత్త ఉందండి, ఈరోజు ఎంత చక్కటి నిర్మాణం అండి. ఓ నిర్మాణాన్ని చూసి మనం మురిసిపోతుంటున్నాము. పరలోకమందున్న దేవుడు మన విశ్వాస గృహం అనే నిర్మాణాన్ని చూసి మురిచిపోవాలని దేవుడు అనుకుంటున్నాడు. దేవుని వల్ల మీరు ఇంటి వలె కట్టబడండి. ఇంటిని మనం కట్టుకున్న తర్వాత యజమానిగా మనం నివాసం చేస్తాం అందులో మనకు అర్థమైతే దేవుని వల్ల. విశ్వాస గృహాన్ని ఎందుకు కట్టుకోమంటున్నాడు దేవుడు? ఎందుకు ఈ నిర్మాణం చేయాలనుకుంటున్నాడు దేవుడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే 3వ అధ్యాయం 18వ వచనంలో ఎందుకు ఇంటిలా కట్టబడాలో చెబుతుంటున్నాడు.
మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివాసము చేయనట్లుగా. క్రీస్తు మీ హృదయములో నివాసము చేయాలి, నివసించాలి. క్రీస్తు మీ హృదయములో నివసించాలి. విశ్వాస గృహమనే నీ ఇల్లు ఏ రీతిగా ఉంది? యేసుక్రీస్తు నీ హృదయములో నివాసం చేసేటట్టుగా ఉందా? ఇది మన నుంచి కోరుకుంటున్నాడు. ఒకటి, పరిశుద్ధ పర్వతంతో మనం అంటుకట్టబడి ఉండాలి. మన వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి యేసు మనలో నివాసము చేసేటట్టుగా ఉండాలి. బాప్తిస్మము తీసుకున్న తొలినాళ్ళలో ఉన్నటువంటి స్థితి మన బ్రతుకులో ఉండడానికి వీళ్ళే. దేవుని వల్ల భక్తిలో మనం ఎదగాలి. ఓ దగదగలాడుతున్న ఇంటిని మనం చూపెడుతుంటున్నప్పుడు మన జీవితాన్ని కూడా దగదగలాడిపోతూ దేవునికి మెరిసిపోతూ కనపడాలి దేవుని వల్ల. లేదు అంటే ఇదిగో మన సొంత రక్షణలో మనం ఫెయిల్ అయిపోతుంటున్నామని దాని అర్థం. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. రేపేమి సంభవించునో మీకు తెలీదు. పరిశుద్ధ మందిరమైనటువంటి సంఘముతో మనకు సహవాసం ఉండాలి. మన వ్యక్తిగత జీవితంలోనికి వచ్చరికి మనం ఎలా మారిపోవాలంటే ఓ ఇంటి వలె మనము కట్టబడుతూ ఉంటుండాలి. దేవుడు మనలోనికి చూసినప్పుడు దేవుడు మనలో ఒకటి చూస్తాడు. నీలో ఏముంది నీకేదని నేను చేయడానికి? నీలో ఏముంది చెప్పు. ఓ బ్యాంక్కి వెళ్ళాడు ఒక ఆయన, లోన్ కావాలి సార్ అంటున్నాడు. నీ దగ్గర ఏముంది చెప్పని ఆయన అంటున్నాడు. మేనేజర్ గారు ఏం లేదండి ఇవ్వండి అంటే ఇస్తాడా? లేదు, అవసరం లేదు. నీకు లోన్ శాంక్షన్ అవ్వదు. ఏమండి నాకు ఇది ఉందండి ఇది ఉందంటే, ఇదిగో నాకు ఒక ఇల్లు ఉందండి అంటే ఇంటి కాగితాలు తీసుకొని రా. అది రిజిస్ట్రేషన్ హౌసేనా? దానికి సంబంధించిన కాగితాలు దానికి ఎలిజిబుల్ ఉందా? లోన్ ఇవ్వడానికి అవకాశం ఉందా? లేదండి నేను జాబ్ చేస్తున్నాను, అయితే నీ పే షీట్ తీసుకొని రా, నీ నెలసరి జీతపు చిట్టి తీసుకొని రా. నీ దగ్గర ఏముంది నేను ఒకటి చేయడానికి? పరలోకమందున్న దేవుడు కూడా మన అడుగుతాడు, నీకు పరలోకం ఇవ్వడానికి నీ దగ్గర ఏముంది? ఏముంది? ఏమీ లేదంటే దేవుడు మనకి ఏమీ ఇవ్వడు దేవుని వాళ్ళరా. ఒకరోజు ఒక ఆవిడ వచ్చింది, భర్త చనిపోయాడు. ఓ సేవకుడి దగ్గరకు వచ్చింది ఆవిడ, మాట్లాడుతుంది. అయ్యా నా భర్త చనిపోయాడు, అప్పులు ఎక్కువైనాయి, నాకు 2 కుమారులు ఉన్నారు, ఈ అప్పులవాడు వచ్చి వీళ్ళని తీసుకొని వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంటున్నాడు. భర్త చచ్చిపోయే దుఃఖంలో ఉన్నాను కదా, నా పిల్లలను కూడా ఇదిగో వారెవరో వచ్చి తీసుకొని వెళ్ళిపోతే, దాసులుగా నా పిల్లలు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటయ్యా? భర్తను పోగొట్టుకొని పిల్లలను పోగొట్టుకొని నా స్థితి ఏంటని కన్నీరు మున్నీరు అవుతుంది. ఒక సేవకుడి దగ్గరకు వచ్చి ఆవిడ. అప్పుడు సేవకుడు అడుగుతున్నాడు, రాజులు 2వ గ్రంథము ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మీరు చూడగలిగితే పిల్లరా, ప్రవక్త శిష్యులలో ఒకడి భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను అతనికి దాసులుగా ఉండుటకు వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని చెప్పాను. అప్పుడు ఎలీషా గారు ఏమంటున్నారు? ఎలీషా, ఇదంతా వద్దమ్మా, సూటిగా అడుగుతున్నాను, నా వల్ల నీకేం కావాలి? నీ దగ్గర ఏముంది? నా నుంచి నీకేం కావాలి? నా నుంచి నీకేం కావాలి? నీ దగ్గర ఏముంది? 2 ప్రశ్నలే దేవుని వాళ్ళరా. దేవుణ్ణి కూడా మనం ఏదైనా అడుగుతున్నప్పుడు దేవుడు అడుగుతాడు, నా వలన నీకు ఏం కావాలి? నా వలన నీకు కావాల్సింది దక్కాలంటే నీ దగ్గర ఏముంది? నా వల్ల నీకేం కావాలి? ఏం కావాలి అని వెంటనే ఆయన అంటున్నాడు, నీకు నేనేమి, ఇదిగో నీ దగ్గర ఏముంది అనగానే నా వల్ల నీకేం కావాలన్నప్పుడు ఈవిడ ఆన్సర్ ఏమి ఇవ్వాలి చెప్పండి? ఈవిడ ఆన్సర్ ఏమి ఇవ్వాలి? నా అప్పులు తీర్చండి అనాలి. కానీ 2వ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తుంది గొప్ప మహిళ ఈవిడ. ఏమంటుంది చూడండి కింది మాటలో, అందుకామె నా ఇంటిలో నూనె కుండ మాత్రమే ఒకటి ఉందయ్యా, నా వల్ల నీకేం కావాలి అన్నప్పుడు నీ వల్ల నాకు ఇది కావాలని మొదట ఆన్సర్ చేయాలి. కానీ ఇదిగో మొదటి ఆన్సర్ చేయట్లేదు, 2వ దానికి చేస్తుంది. ఏంటి తెలుసా? నీ దగ్గర ఏముందనగానే నా దగ్గర ఒక నూనె కుండ ఉందయ్యా, మా ఇంట్లో నూనె కుండ ఉంది. రైట్, అదే నూనెను వృద్ధి చేస్తాను, పోయి నీ అప్పులు కట్టుకొని నీ కుటుంబాన్ని పోషించుకో, వెళ్ళు అన్నాడు.
వెంటనే ఆ ఊర్లోకి వెళ్ళారు పిల్లలు, పాత్రలన్నీ తీసుకొచ్చారు. నెలవైన అందరి దగ్గర నుంచి ఆ పాత్రల్ని తీసుకొచ్చి వాకిలంతా పేర్చేశారు. ఆ నూనె కొండ తీసుకొచ్చేసి అన్నిట్లో పోస్తున్నారు, అన్నీ నిండుతున్నాయి, కానీ దీంట్లో ఉన్న నూనె మాత్రం అయిపోవట్లేదు. దేవుని వాళ్ళరా, ఆ ఇంటికి వెళ్ళారు, ఈ ఇంటికి వెళ్ళారు, పక్క ఇంటికి వెళ్ళారు, అంతటి వెళ్ళారు, ఇంకా నూనె వస్తూనే ఉంది, పోస్తుంటే వస్తూనే ఉంది. అప్పుడు పిల్లలతో తల్లి అంటుంది, నాన్న ఇంకేమైనా తీసుకురాపండి రా, పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళండి. పిల్లలు అంటున్నారు, మమ్మీకి ఎక్కడా, ఆ మాట చదవండి కింది మాటలు 6వ వచనంలో, పాత్రలు నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరి ఏమీ లేవు అని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయెను. పాత్రలు లేవన్నప్పుడు నిలిచిందా, పాత్రలు ఉన్నాకనే నిలిచిందా నూనె? దేవుడి ఆశీర్వాదాలు మన జీవితానికి ప్రారంభం అయితే మనం అలసిపోవాలి. దేవుని వల్ల మనకు అర్థం కావాలి. పాత్రలు లేవు అన్న తర్వాత దేవుడు ఆపేశాడు. పాత్రలుంటే వస్తుంది. అప్పుడు ఎలీషా గారి దగ్గరకు వచ్చింది, అయ్యా ఏంటి మహిమ? అమ్మా నువ్వు వెళ్ళి నూనె అమ్ముకో, అప్పులు తీర్చుకో, ఉన్నదానితో నీ కుటుంబాన్ని పోషించుకో. ఈ సందర్భంలో దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుణ్ణి కూడా మనం ఎన్నో అడుగుతుంటుంటాం, కానీ దేవుడు ఎన్నుతిరిగి ఒక్కసారి నా వలన నీకేం కావాలో చెబుతున్నావు, నీలో ఏముందో చెప్పు, నేను చేయడానికి నీ దగ్గర ఏముందో చెప్పు అన్నప్పుడు మన దగ్గర ఆన్సర్ ఉండాలి. దేవుని వల్ల ఆ ఆన్సర్ మన జీవితంలోకి లేకపోతే దేవుని నుంచి మనకేమీ దక్కదు. కాబట్టి పరలోకం మనకు కావాలని కోరుకుంటున్న మన జీవితంలో మనకు ఉండవలసింది ఏంటో తెలుసా? రక్షణ. రక్షణ, మన సొంత రక్షణ. ఈ రక్షణను తుదమట్టు కొనసాగించే వారిగా మనం ఉండాలి. పరలోకం మనకు సిద్ధంగా ఉంది. ఆ పరలోకం మనకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు దేవుడు. కాబట్టి దేవుడి పరిశుద్ధ పర్వతమైన సంఘముతో కలిసి దేవుడి మాటలు నిత్యము నేర్చుకుంటూ ఆయన పరిచర్యలో మనం ఉండాలి. వ్యక్తిగత పరిశుద్ధత, మన కుటుంబపు రక్షణ, ఇదిగో సంఘముతో సహవాసము, ఆ తదుపరి ఆత్మల భారం. ఎప్పుడు ఈ సీక్వెన్స్లోనే మనం ముందుకు వెళ్ళాలి. లేదండి వ్యక్తిగతంగా నేను బాగలేకపోయినా పర్వాలేదు, 4 మాటలు చెప్పేస్తుంటే కుదరదు. నువ్వు ముందు బాగుండు, నీ కుటుంబాన్ని బాగు చేసుకో, సంఘముతో సహవాసం కలిగి ఉండు, తర్వాత సువార్త పరిచర్య. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాటలు మన హృదయంలో స్థిరపరచుకొని దేవునికి మహిమకరంగా మనం అంతా బ్రతకాలని మీ అందరికీ విన్నవించుకుంటూ, నాకు నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తుంటున్నాను. తల వంచి ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలనైనా ఈ తొలి రోజునైనా కొద్ది నిమిషాలు మీ పిల్లలకి మీ మాటలు చెప్పాను. నేను చెప్పినట్టుగా నాయన, విన్న మీ పిల్లలు విన్నట్టుగా మీకు ఇష్టలుగా భూమి మీద బ్రతికినైనా మీ పరిశుద్ధ పర్వతమైన సంఘముతో సహవాసాన్ని కలిగి మేము బ్రతకగలిగే స్థితినివ్వండి. మీ పరిశుద్ధ లేఖనాల్లోని సారాన్ని గుర్తిరిగి తండ్రి మీకు ఇష్టలుగా బ్రతకగలిగే స్థితిని మాకు ప్రసాదించమని తండ్రి, ఈ కార్యక్రమానికి నాంది పలికిన పిల్లల కుటుంబాలు, సంఘమును ఆశీర్వదించండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మొదలుకొని తండ్రి చిన్నల వరకు తండ్రి రక్షణ ఆనందాన్ని ఇవ్వండి. మీ కృపకు పాత్రలుగా మలిచి తండ్రి పరలోకపు వారసత్వాన్ని మా అందరికీ ప్రసాదించమని క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్.